అనాతో ఐశ్వర్యం. ఒక గ్రామంలో రత్తయ్య అనే పాలేరు ఒక భూస్వామి దగ్గర పనిచేసేవాడు. అతను భూస్వామి పశువుల శాలలోనే ఒక మూల పెళ్ళాం బిడ్డలతో కాపురం ఉంటున్నాడు. ఒకనాటి రాత్రి రత్తయ్యతో అతని భార్య, ఎన్నాళ్ళు గడిచినా మనకు కడుపుకే జరగకుండా ఉంటే రేపు పిల్లల గతి ఏమయ్యేటట్టు అని అన్నది. దానికి రత్తయ్య, వ్యాపారం చేస్తే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ వ్యాపారం చేయాలంటే డబ్బుండాలి. నాకు తెలివితేటలు తక్కువై కాదు. పెట్టుబడికి 1 అనా ఉంటే నెల తిరగకుండానే 1000 రూపాయల లాభం చేద్దును. కానీ ఆ అనా ఏది అన్నాడు విచారంగా. భార్యాభర్తల మధ్య జరిగిన ఈ సంభాషణ గోడ అవతల ఉన్న భూస్వామి చెవుల పడ్డది. తన పాలెగాడు అనాతో ఏం వ్యాపారం చేస్తాడో, లాభం ఎలా తీస్తాడో చూడాలనుకొని ఆయన గోడ మీది నుంచి ఒక అనాకాసు రత్తయ్య గుడిసె పక్క పడేలా వేశాడు. మర్నాటి ఉదయం కనువు ఊడుస్తుంటే ఆ అనాకాసు రత్తయ్య భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకుపోయి భర్తకు చూపుతూ, అనా ఉంటే పెట్టుబడి చేసి లాభం తీస్తానంటివిగా, ఇదిగో అనా అని అతనికి ఇచ్చింది. రత్తయ్య దాన్ని తీసుకొని భూస్వామి వద్దకు వెళ్ళి, బాబు, పశువుల శాలలో కనువు ఊడుస్తుంటే ఈ అనా దొరికింది. ఇది తమదే అయి ఉంటుంది, తీసుకోండి అన్నాడు. భూస్వామి ఆ అనాకాసును అటూ ఇటూ తిప్పి చూసి, ఇది నాది కాదు, నీకు దొరికింది కనుక నువ్వే ఉంచుకో అన్నాడు. రత్తయ్య చిత్తమని భూస్వామి వద్ద సెలవు పుచ్చుకొని బస్తీకి వెళ్ళాడు. అక్కడ పేదవాళ్లకు చిన్న మొత్తాలో అప్పులిచ్చే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, రత్తయ్య, ఈ అనా వడ్డీ కింద ముందుగానే తీసుకొని 1 రూపాయి బదులివ్వండి, మీ రూపాయి సాయంకాలానికల్లా తెచ్చి మీకిచ్చేస్తాను అన్నాడు. ఆ మనిషి ఇచ్చిన రూపాయి తీసుకొని ఇంకొకటి దగ్గరకు వెళ్ళి వాడికి రూపాయి వడ్డీ కింద ముందే ఇచ్చేసి మర్నాడిస్తానని చెప్పి 10 రూపాయల అప్పు పుట్టించాడు రత్తయ్య. ఆ 10 రూపాయల వడ్డీ కింద తీసుకొని మరో వడ్డీ వ్యాపారి రత్తయ్యకు 100 రూపాయలు అప్పిచ్చి కాగితం రాయించుకున్నాడు. దాన్ని తీసుకుపోయి రత్తయ్య ఓ పెద్ద వడ్డీ వ్యాపారస్తుడికిచ్చి, ఇది వడ్డీ కింద తీసుకొని 1000 రూపాయలు అప్పు ఇవ్వండి, వారం రోజుల్లో మీ డబ్బు మీకిస్తాను అన్నాడు. వడ్డీ వ్యాపారి రత్తయ్య ఊరు పేరు, అతన్ని ఎరిగిన భూస్వామి పేరు అంతా విచారించి 1000 రూపాయలు బదులిచ్చాడు. ఆ డబ్బు పుచ్చుకొని రత్తయ్య ఆ రోజే తన 100 రూపాయల బాకీ, 10 రూపాయల బాకీ, రూపాయి బాకీ చెల్లు వేసి ఇంటికొచ్చి తన దగ్గర మిగిలిన డబ్బు భార్యకు చూపించి, చూసావా అనాతో ఎంత డబ్బు పుట్టించానో అంటూ తను చేసిందంతా చెప్పాడు. ఇదేం సంపాదన, మళ్ళీ అప్పుల వాళ్లకు 1000 కట్టొద్దు, 900 లేవే అన్నది భార్య. అసలు వ్యాపారం చేసినాక ఇంతకింత లాభం వస్తుంది, ఇది లాభం కాదు పెట్టుబడి అన్నాడు రత్తయ్య. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి రత్తయ్య జొన్నవాడ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో రైతులు జొన్నలు పండిస్తారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. రత్తయ్య రైతులందరినీ కలుసుకొని, ఈ ఏడు మీ పంటంతా నేనే కొంటాను, ఇప్పుడే బయానాలు ఇచ్చేస్తాను, ధాన్యం కొలిచేటప్పుడు నేను చెప్పిన వాళ్లకు గాని నాకు గాని కొలవాలి అంటూ తలా 50, 25 పరక బయానాలిచ్చి కాగితాలు రాయించుకున్నాడు. ధాన్యం ధరలో అతను వారికి లోపమేమీ చెయ్యనని మాట ఇచ్చాడు. రత్తయ్య ఇంటికి తిరిగి వచ్చిన 2-3 రోజులకల్లా ధాన్యపు వర్తకులు వచ్చి జొన్న పంట యావత్తు పొలం మీదనే అమ్ముడైందని విని కంగారు పడ్డారు. జొన్నవాడలో పండే ప్రతి గింజకు ముందే బయానా ఇచ్చేసిన వాడు ఫలానా గ్రామంలో ఉండే రత్తయ్య అని వర్తకులకు తెలిసింది. వారు అతన్ని వెతుక్కుంటూ వచ్చి, మా కడుపు కొడితే నీకేం లాభం, మేము తాత ముత్తాతల నాటి నుంచి ఈ ధాన్యం వ్యాపారం చేస్తున్నాం, నువ్వు కొత్తవాడివి, అందుచేత దయతలచి ఆ ధాన్యం మాకు వదిలిపెట్టు అని బతిమాలారు. నేనైనా అంత ధాన్యం ఏం చేసుకుంటాను, మారు బేరానికి అమ్ముకోవలసిందే, వ్యాపార ధర్మం మీకు తెలియనిది కాదు కదా, నేను ఇంత ధరకు కొన్నాను, అంతకంటే పెచ్చువేసి ఆ ధాన్యమంతా నా దగ్గర నుంచి మీరే కొనుక్కోండి అన్నాడు రత్తయ్య. వర్తకులు దారికి వచ్చి రత్తయ్యకు 1000 రూపాయలు మిగిలేటట్టుగా ధాన్యం ధర నిర్ణయించారు.
రత్తయ్య వారి దగ్గర తీసుకున్న డబ్బులో నుంచి వడ్డీ వ్యాపారస్తుడికి 1000 రూపాయలు ఇచ్చేసి మిగిలిన 1000 పెట్టి కొంత పొలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించాడు. రత్తయ్య అన్నంత పని చేసినందుకు భూస్వామి ఎంతో సంతోషించాడు.